Good afternoon, friends. Welcome to today's lesson on English grammar through Telugu language. విద్యార్థులకు నేటి పాఠంలోనికి స్వాగతం. వాటి పాఠంలో మనం ఎడ్జెక్టివ్ గురించి తెలుసుకుందాం. నేను ఇంగ్లీష్ గ్రామర్ బై జేవి రమణయ్య అనే పుస్తకాన్ని ఫాలో అవుతున్నాను. ఓకే, ఈ పుస్తకాన్ని నేను ఫాలో అవుతున్నాను. ఇది తెలుగులో ఉంటుంది. 2024 ఎడిషన్ ఫాలో అవుతున్నాను. English grammar by J.V. Ramanaya and J. Gopalam. Okay. Yeah. In my earlier two classes, in my earlier classes, I spoke on the following parts of speech. Okay. Yeah. నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుతున్నాను నా ముందరి పాఠాల్లో. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటి? మొత్తం ఇంగ్లీష్ భాషలో ఉండేటువంటి వర్డ్స్ అంటే మాటలు, పదాలన్నింటినీ మొత్తం 8 భాగాలుగా విభజించారు. నెంబర్ 1 నౌన్, నౌన్స్, NOUNS, నౌన్స్. ఓకే, నెంబర్ 2 verb, నెంబర్ 3 ప్రొనౌన్, సింగులర్ రాస్తాను, ప్రొనౌన్స్ కూడా కరెక్టే, ప్రొనౌన్స్. నెంబర్ 4 adjective or adjectives. Number 5 adverb. Number 6 preposition. Okay. Number 7 conjunction. Number 8 interjection. ఓకే, మొత్తం ఇంగ్లీష్ భాషలో ఉండేటువంటి మాటలన్నింటినీ 8 భాగాలుగా విభజించారు. నౌన్స్, వర్బ్స్, ప్రొనౌన్స్, adjectives, adverbs, prepositions, conjunctions and interjections. ఓకే, నా మొదటి పాఠాల్లో నేను నౌన్స్ గురించి మాట్లాడాను. నౌన్స్ అంటే నామవాచకము. తెలుగులో నౌన్ అంటే నామవాచకం. అలాగే వర్బ్ అంటే క్రియ. దీని గురించి కూడా నా ముందరి పాఠాల్లో మాట్లాడాను. అట్లానే ప్రొనౌన్ అంటే సర్వనామము. దీని గురించి కూడా నేను నా ముందరి పాఠాల్లో మాట్లాడాను. మీరు వీటి యొక్క వివరాల గురించి మీరు నా ముందరి పాఠాలు మీరు చూడొచ్చు. ఓకే, ఇవాళే మొట్టమొదటి వింటున్న వాళ్ళకి, తర్వాత ఇదివరకు విన్న వాళ్ళకి కూడా గుర్తు చేసుకున్నట్టు ఉండడానికి నేను ఒకసారి వీటి యొక్క డెఫినేషన్స్ చెప్తాను. ఓకే, నౌన్ ఈజ్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, నేమ్ ఆఫ్ ఎ పర్సన్, name of a person or place or thing, or place or thing. ఓకే, మనుషుల యొక్క, స్థలాల యొక్క, వస్తువుల యొక్క మొదలుగా వాటి యొక్క పేర్లని నౌన్స్ అంటారు. ఓకే, తర్వాత వర్బ్స్ అంటే దీస్ ఆర్ వర్డ్స్ దట్ స్పీక్ అబౌట్ డూయింగ్ or being or possessing. Okay, possess స్పెల్లింగ్ వెరిఫై చేయండి ఒకసారి. ఓకే, నౌన్స్ ఉదాహరణ ఏం చెప్పచ్చు? రామ వాజ్ ఎ కింగ్. రాముడు ఒక రాజు. అది ఒక రాజు యొక్క పేరు కనుక రామ వాజ్ ఎ కింగ్. రామ అనేది నౌన్ అవుతుంది. ఓకే, ప్లేస్, పాలకులు ఈజ్ ఎ విలేజ్. ఓకే, పాలకులు ఒక గ్రామం. ఒక గ్రామం యొక్క పేరు పాలకొల్లు. సో పాలకొల్లు అనేది నౌన్ అవుతుంది. అట్లా థింగ్, ఐ ఆమ్ రైటింగ్ విత్ ఎ పెన్. నేను ఒక పెన్నుతో రాస్తున్నాను, కలముతో. పెన్ అనేది ఒక వస్తువు యొక్క పేరు కనుక అది ఒక నౌన్ అవుతుంది. వర్బ్స్ కూడా కొన్ని ఉదాహరణలు చూద్దాం.
ఐ ఆమ్ రైటింగ్. ఐ ఆమ్ రైటింగ్. ఓకే, నేను రాస్తూ ఉన్నాను, ఒక పని చేస్తున్నాను కనుక ఇది డూయింగ్ ని తెలుపుతుంది. రైటింగ్ అనేటువంటి డూయింగ్ తెలుపుతుంది. అట్లానే ఎం ఏమో ఆ, ఇదంతా మొత్తం ఒక వెబ్ అవుతుంది. ఇది మెయిన్ వెబ్ అవుతుంది, ఆక్సిలరీ వెబ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఒక పని తెలుపుతుంది కనుక రైటింగ్ అనేది వర్బ్ అవుతుంది. తర్వాత బీయింగ్, ఐఎమ్ ఎ మ్యాన్. ఐఆమ్ ఎ మ్యాన్, నేను ఒక మనిషిగా ఉన్నాను, నేను ఒక మనిషిని అనమాట. ఒక ఉండడానికి తెలుపుతోంది. ఉండడానికి బీయింగ్ అంటే ప్రాణి, ఒక ప్రాణి ఉండడానికి తెలుపుతోంది, లేకపోతే ఒక అవస్థను కూడా అన్నమాట. అటువంటి వాటిని వర్బ్స్ అంటారు. యామ్ అనేది వర్బ్ అవుతుంది. పొజిషన్, ఐ హ్యావ్ ఐ హ్యావ్ ఎ హౌస్. ఐ హ్యావ్ ఐ హ్యావ్ ఎ హౌస్ మీన్స్ ఐ ఓన్ ఏ హౌస్. ఐ ఓన్ ఏ హౌస్ అనమాట. నాకు ఒక ఇల్లు ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ ఏ హౌస్ అంటే కలిగి ఉన్నాను, అధీనంలో ఉంది, అందువల్ల పొజిషన్ అనమాట. అందువల్ల హ్యావ్ అనేది వర్బ్ అవుతుంది. ఇదేమో పెర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఓకే, ప్రెసెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఇదేమో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది, యామ్ రైటింగ్. ఓకే, ఇదేమో సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అవుతుంది. రైట్. తర్వాత సర్వనామం అంటే ఐ అనేటువంటిది ఒక మనిషికి బదులుగా వాడుతున్నాను, అందులో ఐ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఐ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, అట్లనే ఆ, యా ఇవాళ ఎడ్జెక్టివ్స్ గురించి చూద్దాం. 4 ఎడ్జెక్టివ్స్. దిస్ ఈజ్ 4th parts of speech. ఓకే, ఎడ్జెక్టివ్, ఎడ్జెక్టివ్. ఓకే, దీని తెలుగులో విశేషణం అంటారు. విశేషణం. ఓకే, యా. So let us look at some examples and then we'll go to definition. Rama was uh, was a popular king. Popular king. రాముడు ఒక ప్రజారంజకమైనటువంటి రాజు. ఓకే, రాముడు ఒక ప్రజారంజకమైనటువంటి రాజు. ఈ రాజుని వర్ణిస్తోంది. ఓకే, రాజు యొక్క గుణాన్ని తెలుపుతోంది పాపులర్ అనేది, అందువల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, అట్లనే రామా వాజ్ ఏ గుడ్ బాయ్. ఆర్ రామారావు, రామారావు ఈజ్ ఏ ఏ గుడ్ మ్యాన్. రామారావు ఈజ్ ఏ గుడ్ మ్యాన్. రామారావు అనే అతను ఒక మంచి మనిషి. రామారావు అనే అతను ఒక మంచి మనిషి. సో అతని యొక్క లక్షణాన్ని తెలుపుతుంది. గుడ్ అనేది ఒక లక్షణాన్ని ఆ మనిషి యొక్క లక్షణాన్ని తెలుపుతుంది. అందువల్ల దీన్ని కూడా ఎడ్జెక్టివ్ అంటాం. ఓకే, ఈ పాపులర్ అనేది కూడా ఒక రాజు యొక్క లక్షణాన్ని తెలుపుతోంది, గుణాన్ని తెలుపుతోంది. అందులో అది కూడా ఎడ్జెక్టివ్. అంటే ఇక్కడ ఈ వర్డ్స్ పాపులర్ను గుడ్ అనేవి గుణాలు తెలుపుతున్నాయి, క్వాలిటీ అనమాట. క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్ తెలుపుతున్నాయి. ఓకే, అందువల్ల వాటిని ఎడ్జెక్టివ్స్ అని డిఫైన్ చేస్తాం. అట్లనే యా షీఈస్ బ్యూటిఫుల్. షీఈస్ బ్యూటిఫుల్, ఆమె అందముగా ఉన్నది. ఆమె అందముగా ఉన్నది. ఆమె ఎలా ఉన్నది వర్ణిస్తోంది. ఓకే, అందువల్ల ఈ బ్యూటిఫుల్ అనేది ఆమె కనపడే తీరుని చెప్తోంది. అందువల్ల దానిని ఒక ఎడ్జెక్టివ్ అంటాం. దీన్ని కూడా ఎడ్జెక్టివ్ అంటాం. ఓకే, ఆమె యొక్క ఆకారాన్ని చెప్తోంది. సో దాన్ని కూడా ఎడ్జెక్టివ్ అంటారు. అట్లనే యా a spider, or what shall I say, a cockroach. Spelling మీరు వెరిఫై చేయాలి. A cockroach is ugly. ఓకే, ఒక బొద్దింక అందవిహీనంగా ఉంటుంది. ఓకే, ఈ బొద్దింక యొక్క ఆకృతిని వర్ణిస్తుంది అగ్లీ అనేటువంటిది. అందువల్ల ఇది కూడా ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, రూపాన్ని వర్ణించేవి కూడా ఎడ్జెక్టివ్ అవుతాయి. ఇక్కడ ఏమిటి, ఇవి రూపాన్ని వర్ణిస్తున్నాయి అన్నమాట. సో అవి కూడా ఎడ్జెక్టివ్స్ అవుతాయి. గుణాన్ని వర్ణించేవి, రూపాన్ని వర్ణించేవి కూడా ఎడ్జెక్టివ్లు అవుతాయి. అలాగే యా ఫణి కుమార్ is the tallest
among among our classmates. ఓకే, నా తరగతి నా తరగతి పిల్లల్లో ఫణికుమారు అందరికంటే పొడుగైన వాడు. ఫణికుమార్ ఈజ్ ది టాలెస్ట్ అమాంగ్ అవర్ క్లాస్మేట్స్. నా యొక్క తరగతి పిల్లల్లో, నా తరగతి పిల్లల్లో, నాతో పాటు చదివే తరగతి పిల్లల్లో ఫణికుమారు అత్యంత పొడుగైన వాడు. అంటే అతని ఓకే, ఈ పొడుగు అంటే అతని ఆకృతి అనమాట. పొడుగ్గా అందరికంటే పొడిగైన వాడు అనే విషయాన్ని చెప్తోంది. ఓకే, ఇది కూడా గుణంలోకి వస్తుంది. ఇది ఒక రూపంలోకి వస్తుంది కదా, అది కూడా ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ఇది కూడా ఒక ఎడ్జెక్టివ్ అవుతుంది. అట్లనే అట్లనే ఎ డ్వార్ఫ్ ఈజ్ షార్ట్. మరుగుజ్జులు పొట్టిగా ఉంటారు కదా. జనరల్గా పొడుగ్గా ఉండడం అంటే ఇండియన్స్ ఆడవాళ్ళు అయితే జనరల్గా సగటున 5 అడుగులు ఉంటారు. సో ఈ డ్వార్ఫ్లు అయితే 2 అడుగులు 2.5 అడుగులు అలా ఉంటారు. షార్ట్ కదా. ఏ డ్వార్ఫ్ ఈజ్ షార్ట్. ఇండియన్స్ లో చెప్తున్నాను. జనరల్ గా డ్వార్ఫ్స్ ఆర్ షార్ట్. ఏ దేశంలో అయినా పొట్టి మరి 2-3 అడుగులు ఉంటారు వాళ్ళు. సో ఏ డ్వార్ఫ్ ఈజ్ షార్ట్. మరుగుజ్జు అతను పొట్టిగా ఉంటారు. అతను ఆమె అనమాట. సో ఇది ఒక మనిషి యొక్క పొడుగుని చెప్తోంది. అందువల్ల ఇది కూడా అంటే ఆకృతిని చెప్తోంది కనుక ఇది కూడా ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, తర్వాత ఐ హ్యావ్ ఐ హ్యావ్ ఐ హ్యావ్ ఐ హ్యావ్ yeah I have 100 rupees in my pocket. Or simply I have 100 rupees. I have 100 rupees. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఓకే, let us put it in words otherwise. Okay, I have 100 rupees. 100 rupees. ఓకే, నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర నేను 100 రూపాయల్ని కలిగి ఉన్నాను. సారీ, అంటే నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఓకే, యా అందువల్ల ఇది నా దగ్గర ఉండేటువంటి డబ్బు యొక్క సైజుని తెలుపుతోంది. ఒక సంఖ్యగా తెలుపుతోంది దాన్ని. అందువల్ల దీన్ని ఒక ఎడ్జెక్టివ్ అంటాం. 1 అనేది 100 అనేది ఇవన్నీ ఈ 2 ఎడ్జెక్టివ్లు అవుతాయి. ఒక సంఖ్యలు తెలిపేవి ఎడ్జెక్టివ్లు అవుతాయి. క్వాంటిటీ అనమాట. క్వాంటిటీని తెలిపేవి సైజ్ అంటే పరిమాణం. క్వాంటిటీ పరిమాణం ని తెలిపేవి సైజు ఏమిటి ఎడ్జెక్టివ్లు అవుతాయి. అలాగే నెంబర్స్ కూడా ఎడ్జెక్టివ్స్ అవుతాయి. నంబర్స్ అంకెలు కూడా ఎడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకే, తర్వాత ఏ డాగ్ హ్యాస్ 4 legs. హ్యాస్ 4 legs. A dog has 4 legs. 4 legs. చతుష్పది. కుక్కకి 4 కాళ్ళు ఉన్నాయి. ఓకే, అంటే దీన్ని కామన్ నౌన్ అంటారు. ఏ డాగ్ అంటే ప్రతి కుక్కకి ఉంటాయి కదా, అదనమాట. ఏ అని చెప్తారు, ర్యాండమ్ గా చెప్పడం అనమాట. అంటే అన్నిటికీ వర్తిస్తుందని. ఏ డాగ్ హ్యాస్ అంటే ఎనీ డాగ్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఎవ్రీ డాగ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఓకే, ఏ డాగ్ హ్యాస్ 4 legs. కుక్కకి 4 కాళ్ళు ఉన్నాయి. సో ఇది క్వాంటిటీని చెప్తోంది. సైజ్ ఎన్ని కాళ్ళు ఉన్నాయో చెప్తోంది. అందువల్ల ఇది కూడా ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చూసాం? We have words that are speaking about quality and size and number or color and so on. కలర్ గురించి చెప్పానా నేను? కలర్ గురించి ఉదాహరణలు ఏమైనా చెప్పాము? యా, good, beautiful, ugly. Okay, popular, okay, ugly, tallest, short, one. Yeah, కలర్ గురించి చెప్తాం. A parrot
is green. Okay, and or rather an Indian parrot. An Indian parrot. an Indian parrot. An Indian parrot is green. ఓకే, మన దేశంలో ఉండేటువంటి చిలుకలు ఆకుపచ్చగా ఉంటాయి. సో సో ఈ చిలుక యొక్క రంగును తెలుపుతుంది, దీన్ని ఎడ్జెక్టివ్ అంటారు. రంగును తెలుపుతుంటే దాన్ని ఎడ్జెక్టివ్ అంటారు. ఓకే, ఎక్రో 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 ఐ మస్ట్ స్పీక్ అబౌట్ ఇండియన్ క్రోస్. an Indian crow, a crow is black. ఓకే, కాకి నల్లగా ఉంటుంది. సో ఈ నల్లగా ఉండడం, నలుపుని ఎడ్జెక్టివ్ అంటారు. కాకి నల్లగా ఉంటుంది కదా, ఈ నలుపుని ఈ కాకి యొక్క గుణ కనబడే తీరుని చెప్తోంది. సో ఈ రంగుల్ని కూడా ఎడ్జెక్టివ్స్ అంటాం. ఓకే, సో we have the following definition for adjectives. Yeah. Definition, నిర్వచనం, definition. Okay, yeah. An adjective is a word that speaks about that speaks about kind or quantity అని సింపుల్ గా చెప్తారు. ఓకే, యా అంటే రకం, అంటే పొడుగా పుట్ట, లేకపోతే అది నల్లగా ఉన్న పక్ష, తెల్లగా ఉన్న పక్ష, ఎర్రగా ఉన్న పక్ష, అలాంటి రంగులు చెప్తున్నా, అలాగే గుణాలను చెప్తున్నా, అవన్నీ కైండ్ లోకి వస్తాయి. క్వాంటిటీ, అక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి, లేకపోతే ఎన్ని ప్రాణులు ఉన్నాయి, అలాగే సైజ్, చాలా భారీగా ఉందా, an elephant is a huge animal. ఓకే, అలాంటివి క్వాంటిటీస్ అవుతాయి. సో రకాల గురించి చెప్పడం అయినా, సైజు గురించి చెప్పడం అయినా, అటువంటి వర్డ్స్ అన్ని ఎడ్జెక్టివ్స్ అంటారు. ఓకే, తెలుగులో మనం ఏం చెప్తాం? తెలుగులో గుణాన్ని ఆర్ రంగుని ఆర్ సంఖ్యని, ఓకే, ఆర్ పరిమితిని, సైజ్ అన్నమాట, పరిమితిని ఆర్ పరిమాణాన్ని అన్నమాట. పరిమితి అంటే పరిమాణాన్ని. ఓకే, చెప్పే పదాలని ఎడ్జెక్టివ్స్ అంటారు, విశేషణం ఎడ్జెక్టివ్స్ అంటారు. ఓకే, yeah. Now let's look at some examples from the exercise number 8. Okay, yeah, I'll enter another slide. So this is exercise 8. Sorry, exercise 8. Exercise 8. Okay, page number 11. Okay, I am taking this exercise from the book English Grammar by J.V. Ramanaya and J. Gopalam. Okay, అందులో 2024 ఎడిషన్ ఇది. సో అందులో పేజ్ నెంబర్ 11 లో ఎక్సర్సైజ్ 8 తీసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పాయింట్ అవుట్ ది adjectives and the nouns they qualify. ఈ క్రింది వానిలో adjectives చెప్పి అవి ఏ nouns ను క్వాలిఫై చేయనో చెప్పము. ఏ nouns కూడా చెప్పాడు. This is a black pen. This is a black pen. ఓకే, ఇది ఒక నల్లని కలము. ఈ రంగుని చెప్తోంది కనుక ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. రంగు చెప్తోంది కనుక బ్లాక్ అనేది ఎడ్జెక్టివ్ అవుతుంది. అది ఏ నౌన్ సంబంధించింది? పెన్ అనేటువంటి నౌన్ సంబంధించింది. ఓకే, దిస్ డీల్స్ విత్ దిస్ నౌన్. ఓకే, this adjective is related to this noun. Okay, this is a black pen. ఇది ఒక నల్లని కలముగా ఉన్నది అంటారు. అంటే నల్లని కలము అన్నమాట. ఇది ఒక నల్లని కలము. ఓకే, ఇదేమో రంగుని చెప్తోంది కనుక ఎడ్జెక్టివ్ అవుతుంది.
తర్వాత ఇది కలము అనేటువంటి noun కి సంబంధించింది. ఓకే, కలం ఒక వస్తువు యొక్క పేరు కనుక అది నౌన్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ నెంబర్ 1. ఫస్ట్ సెంటెన్స్ నెంబర్ 1. సెంటెన్స్ నెంబర్ 2. గోపాల్ is a good boy. గోపాల్ is a good boy. ఓకే, రా యా సో గోపాలుడు ఒక మంచి బాలుడుగా ఉన్నాడు అని చెప్పొచ్చు, లేకపోతే గోపాలుడు ఒక మంచి బాలుడు అంటే ఉన్నాడని. ఓకే, ఈ ఈ బాలుని యొక్క గుణాన్ని తెలుపుతుంది గుడ్ అనేటువంటిది. బాలుని యొక్క గుణాన్ని, క్వాలిటీ అనమాట, క్యారెక్టర్ అనమాట. ఓకే, అతని బిహేవియర్ అనేది తెలుపుతుంది అనమాట. అందువల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, గుడ్ అనేది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఇది దేనికి సంబంధించింది? బాలునికి ఈ బాల్ ని సంబంధించి, బాయ్ అనేటువంటి నౌన్ కి సంబంధించింది. ఇది కామన్ నౌన్, సో దీనికి సంబంధించింది. ఓకే, యా, గోపాల్ ఈజ్ ఏ గుడ్ బాయ్. యా, తర్వాత నెంబర్ 3. దిస్ స్కై ఈజ్ బ్లూ. దిస్ స్కై ఈజ్ బ్లూ. ఆకాశము ఆకాశము నీలముగా ఉన్నది. ది స్కై ఈజ్ బ్లూ. ఆకాశము నీలముగా ఉన్నది. ఆకాశం యొక్క రంగు అని చెప్తోంది. అందువల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. బ్లూ అనేది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఇది దేనికి సంబంధించిన, ఏ నౌన్కి సంబంధించింది? స్కై, ఆకాశం అనేటువంటి నౌన్కి సంబంధించింది. ఓకే, ఇది నౌన్ ఎందుకు? ఇది పంచభూతాల్లో ఒకటి కనుక ఇది ఒక నౌన్. ఓకే, యా, తర్వాత సో బ్లూ అనేది ఎడ్జెక్టివ్. దేనికి సంబంధించింది? ఈ నౌన్, ది స్కై అనేటువంటి నౌన్ కి సంబంధించింది. 4. ఇట్ ఈస్ ఎ రెడ్ ఫ్లవర్. ఇట్ ఈస్ ఏ రెడ్ ఫ్లవర్. ఓకే, అది ఒక ఎర్రని పుష్పము. అది ఒక ఎర్రని పుష్పము. ఓకే, ఎరుపు ఆ పుష్పం యొక్క రంగు అని చెప్తోంది. అందులో ఎడ్జెక్టివ్ అవుతుంది. ఎరుపు. ఫ్లవర్ అనేది నౌన్. అది ఓకే, ఒక పుష్పం, ఒక వస్తువు యొక్క పేరు. ఓకే, రైట్. అందువల్ల ఇది నౌన్ అవుతుంది. ఈ రెడ్ అనేది ఫ్లవర్ సంబంధించింది. అందువల్ల దిస్ ఎడ్జెక్టివ్ ఇస్ రిలేటెడ్ టు దిస్ నౌన్. ఓకే, యా, సో 5. He has a short pencil. He has a short pencil. అతను ఒక పొట్టి పెన్సిల్ ని కలిగి ఉన్నాడు. అతని పెన్సిల్ పొట్టిది అనమాట. ఓకే, ఈ పెన్సిల్ అనేటువంటిది నౌన్, ఒక వస్తువు పేరు నౌన్. షార్ట్, అది పొట్టిగా ఉండడం అనేటువంటిది అది దాని సైజ్ అని తెలుపుతుంది. అందువల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ఈ హ్యాజ్ ఎ షార్ట్ పెన్సిల్. పెన్సిల్ అనేది ఒక వస్తువు పరికరం యొక్క పేరు, అది నౌన్ అవుతుంది. ఈ షార్ట్ అనేది ఈ నౌన్ కి సంబంధించింది. ఓకే, పెన్సిల్ అనేటువంటి నౌన్ సంబంధించింది. 6. ఇట్ ఈస్ ఎ స్మాల్ బుక్. ఇట్ ఈస్ ఏ స్మాల్ బుక్. ఓకే, అది ఒక చిన్న పుస్తకము. ఓకే, చిన్నది అనేది సైజుని తెలుపుతుంది, ఆకృతిని, పరిమితిని. అందువల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, బుక్ అనేది ఒక ఒక వస్తువు పేరు, అందువల్ల నౌన్ అవుతుంది. ఈ స్మాల్ అనేది ఈ నౌన్కి సంబంధించింది. బుక్ అనేటువంటి నౌన్కి సంబంధించింది. తర్వాత 7. He has a big house. He has a big house. అతను ఒక పెద్ద ఇంటిని కలిగి ఉన్నాడు. He has a big house. అతను ఒక పెద్ద ఇంటిని కలిగి ఉన్నాడు అంటే అతనికి సొంతంగా ఒక పెద్ద ఇల్లు ఉందన్నమాట. ఆ ఇల్లు అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్ యొక్క పేరు. ఓకే, అందులో నౌన్ అవుతుంది. ఈ బిగ్ ఇంటిని వర్ణిస్తుంది. రైట్, పెద్దది అని చెప్తాం, సైజ్ అని చెప్తోంది. అందులో ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, బిగ్ అనేది ఎడ్జెక్టివ్ అవుతుంది. హౌస్ అనేది నౌన్ అవుతుంది. The wall is white. The wall is white. The wall is white. ఆ గోడ తెల్లగా ఉన్నది. ఆ గోడ తెల్లగా ఉన్నది. తెల్లగా అనేది ఏమిటి? దాని యొక్క రంగుని చెప్తాను. దాని రంగుని చెప్తాను వల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. తెలుపు అనేది రంగుని చెప్తుంది కనుక ఎడ్జెక్టివ్ అవుతుంది.
దేని రంగు? ఆ గోడ యొక్క రంగు. గోడ అనేది ఒక పనిముట్టు పేరు. ఓకే, ఒక వస్తువు పేరు. అందువల్ల ఇది నౌన్. సో ఎడ్జెక్టివ్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ నౌన్. ఓకే, యా. White is related to the noun the wall. Adjective white is related to the noun the wall. Okay, తర్వాత 10. The milk is sweet. The milk is sweet. The milk is sweet. ఆ పాలు తీయగా ఉన్నవి. ఆ పాలు తీయగా ఉన్నవి, లేకపోతే పాలు తీయగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఒక స్పెషీస్ గురించి చెప్పేటప్పుడు ది అని వాడతారు. ఓకే, అదొక వస్తు జాతి కదా, పాలు అనేటువంటి పదార్థం జాతి. అందువల్ల పాలు అన్ని తీయగానే ఉంటాయి. ఆ విధంగా ది మిల్క్ అని వాడతారు. డిఫరెంట్ ఆర్టికల్ వాడతారు. ఓకే, స్వీట్ తీయగా ఉంది, రుచిని తెలుపుతోంది. అందువల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. తర్వాత దేనికి సంబంధించి? పాలకు సంబంధించి. ఇది నౌన్. ఒక పదార్థం యొక్క పేరు నౌన్ ఇది. సో స్వీట్ అనేది ఈ మిల్క్ కు సంబంధించి అనేటువంటి నౌన్ కు సంబంధించింది. 11. రామా ఈజ్ లేజీ. రామా ఈజ్ లేజీ. ఓకే, రామ అనే అతను సోమరి. రామ అనే అతను సోమరి. అతని యొక్క గుణాన్ని తెలుపుతుంది లేజీ అనేది. అందువల్ల ఇది ఎడ్జెక్టివ్. గుణాన్ని తెలుపుతుంది, క్వాలిటీ అనమాట. ఓకే, బిహేవియర్ తెలుపుతోంది. రైట్. రాముడు ఎవరు? రాముడు అనేది మనిషి పేరు. అందువల్ల ఇది నౌన్ అవుతుంది. లేజీ అనేది ఈ నౌన్ కి సంబంధించింది. 12. 12. I have 3 pencils and 2 pens. I have 3 pencils and 2 pens and 2 pens. ఓకే, నేను 3 పెన్సిళ్ళని మరియు 2 కలములని కలిగి ఉన్నాను. అంటే నాకు 3 పెన్సిళ్ళు 2 పెన్నులు ఉన్నాయి అని చెప్తున్నాం అనమాట. ఇక్కడ క్వాంటిటీని చెప్తాం. 3 అనేది నెంబర్, క్వాంటిటీని చెప్తోంది. ఇది ఒక నెంబరు, అలాగే 2 అనేది ఒక నెంబరు. అందువల్ల ఇవి ఎడ్జెక్టివ్స్ అవుతాయి. ఇవి ఎడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకే, ఎడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకే, పెన్సిల్ అనేది ఒక పరికరం పేరు అన్నాను. ఈ ఈ 3 అనేది ఈ నౌన్ సంబంధించింది. 2 అనేది కలము అనేటువంటి నౌన్ సంబంధించింది. కలము ఒక పరికరం పేరు నౌను. ఈ 2 అనేది ఈ పెన్స్ అనేటువంటి నౌన్ సంబంధించింది. ఓకే, తర్వాత ఐ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, ఇట్స్ ఎంటర్ ఇన్ ద స్లైడ్. 13. He is the tallest boy in the class. He is 13. He is the tallest boy in the class. ఇందాక చెప్పాను. He is the tallest boy in the class. ఇందాక చెప్పాను ఏమని? In the class. Pratik Moore is the tallest among our classmates అని చెప్పాను ఆల్రెడీ అనమాట. He is the tallest boy in the class. అతను తరగతిలో ది టాలెస్ట్ అందరికన్నా పొడుగైనటువంటి విద్యార్థి, బాలుడు. ఓకే, ఇది సూపర్లేటివ్ డిగ్రీ ది టాలెస్ట్ అనేది. ఓకే, ఇది ఒక మనిషి సైజ్ గురించి చెప్తోంది. అందువల్ల ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ఇన్ఫాక్ట్ ఇది సెంటెన్స్ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. ఓకే, అతను ఆ తరగతిలో అందరికంటే పొడుగైన బాలుడు అనమాట. ఓకే, ఇది సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో ఇది సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. ఓకే, తర్వాత బాయ్ అనేది ఇది నౌన్. సో అతను అనేది ప్రొనౌన్, ఇది నౌన్. ఈ నౌన్ సంబంధించింది టాలెస్ట్ అనేది. ఓకే, 14. The earth is round. The earth is round. భూమి గుండ్రముగా ఉన్నది. ది ఎర్త్ మనం ఉండే భూమి. ది ఎర్త్
ఈజ్ రౌండ్. మన భూ మన భూమి గుండ్రముగా ఉన్నది. మనం ఉన్న భూమి అనమాట. ఎర్త్ అంటే మనం ఉన్న భూమి. ఈజ్ రౌండ్ గుండ్రముగా ఉన్నది. అంటే గోళంగా తీసుకున్నప్పుడు. ఓకే. ఈ ఈ దీని యొక్క ఆకారాన్ని చెప్తుంది. భూమి అనేటువంటి గ్రహం యొక్క ఆకారాన్ని చెప్తోంది. అందువల్ల రౌండ్ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. దాని ఆకృతిని చెప్తుంది గనక. ఓకే. ఈ ది ఎర్త్ అనేది ఒక గ్రహం యొక్క పేరు. అందువల్ల అందువల్ల ఇది నౌన్ అవుతుంది. రౌండ్ అనేది ఈ గ్రహానికి ఈ నౌన్‌కి సంబంధించింది. 15. 15. There are 12 houses in this street. There are 12 houses in this street. 12 houses. In this street. There are 12 houses in this street. ఈ వీధిలో 12 ఇళ్ళు ఉన్నవి. దేర్ అంటే అట్లా అది ఒక ఎక్స్‌ప్రెషన్ అది. అక్కడ అని కాకుండా ఈ వీధిలో అని అర్థం వస్తుంది. ఈ వీధిలో 12 ఇళ్ళు ఉన్నవి అన్నమాట. ఓకే. ఇక్కడ ఆ ఇళ్ళ యొక్క సంఖ్యను తెలుపుతోంది 12 అనేది. ఇది 12 అనేది ఒక సంఖ్య. అందువల్ల అది అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ హౌసెస్ అనేవి ఒక వస్తువుల పేర్లు కదా! అందువల్ల ఇవి నౌన్ అవుతాయి. ఈ అడ్జెక్టివ్ 12 అనేది హౌసెస్‌కి సంబంధించింది. ఓకే. అనేటువంటి నౌన్‌కి సంబంధించింది ఈ అడ్జెక్టివ్. 16. This is a fat cat. This is a fat cat. This is 16. This is a fat cat. ఇది చాలా కొవ్వు పట్టిన పిల్లి. దిస్ ఈజ్ ఎ ఫ్యాట్ క్యాట్. ఓకే. ఫ్యాట్ కొవ్వు బాగా బలిసుందంటామే అదనమాట. ఓకే. బాగా బలిసి ఉండడం అనేటువంటిది ఆకృతిని తెలియజేస్తుంది. అందువల్ల ఇది అడ్జెక్టివ్ అవుతుంది. క్యాట్ అనేది ఒక ప్రాణి పేరు. అందువల్ల ఇది నౌన్ అవుతుంది. ఓకే. సో ఈ ఫ్యాట్ అనేది క్యాట్ అనేటువంటి నౌన్‌కి సంబంధించింది. ఓకే. సో దిస్ కంప్లీట్స్ ది సబ్సెక్షన్. Now let us subsection A. Now let us enter subsection B. Okay. So this is about subsection B. Now let's enter subsection B. That is on page 12. This is on page 12. P for page. Okay. Number 1. I saw a little tall tree. I saw a tall tree. ఓకే. నేను ఒక పొడుగైన చెట్టుని చూశాను. నేను ఒక పొడుగైన చెట్టుని చూశాను. ఓకే. ఈ చెట్టు అనేది ఒక వస్తువు యొక్క పేరు. అందులో నౌన్ అవుతుంది. రైట్. బీయింగ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే. జీవం ఉన్నది కదా! తర్వాత టాల్ అనేది దాని యొక్క ఆకృతిని చెప్తోంది. అందువల్ల ఇది అడ్జెక్టివ్ అవుతుంది. టాల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ రిలేటెడ్ టు ది నౌన్ ట్రీ. ఓకే. ఐ అనేది ప్రొనౌన్ అవుతుంది. తర్వాత 2. This bad boy struck that little girl. This bad boy struck. S-T-R-U-C-K. Struck that little girl. That little girl. Okay. This bad boy struck that little girl. ఈ చెడ్డ పిల్లాడు ఆ చిన్నమ్మాయిని కొట్టాడు. This bad boy struck that little girl. ఈ చెడ్డ బాలుడు ఆ చిన్న అమ్మాయిని కొట్టాడు. ఓకే. సో ఇది ఈ అబ్బాయి ఈ బాల్ యొక్క గుణాన్ని తెలుపుతుంది. బ్యాడ్ అనేది అందువల్ల ఇది అడ్జెక్టివ్ అవుతుంది. బాయ్ అనేది నౌన్ అవుతుంది. ఒక మనిషి పేరు కదా! అందువల్ల నౌన్ అవుతుంది. తర్వాత ఇది ఈ నౌన్‌కి సంబంధించింది. ఈ బ్యాండ్ అనేది ఈ నౌన్‌కి సంబంధించింది. తర్వాత లిటిల్ గర్ల్ చిన్న అనేది ఈ అమ్మాయి యొక్క ఆకృతి తెలుపుతోంది. అందువల్ల ఇది అడ్జెక్టివ్ అవుతుంది. గర్ల్ అనేది ఒక మనిషి పేరు. అందువల్ల కామన్ నౌన్ ఇది. ఓకే. తర్వాత లిటిల్ అనేది ఈ నౌన్‌కి సంబంధించింది. రైట్. యాహ్! స్ట్రైక్, స్ట్రక్, స్ట్రక్. స్ట్రైక్, స్ట్రక్, స్ట్రికెన్, స్ట్రైక్, స్ట్రక్, స్ట్రక్ అనుకుంటా. ఓకే. కొంచెం వెరిఫై చేయండి.
చాట్ జీపీటీ తెల్లని అడిగితే చెప్తుంది. సక్ కరెక్ట్ అనుకుంటున్నాం. ఓకే, లెట్స్ ఎంటర్ ది థర్డ్ వన్. థర్డ్, a strong man rode on a large horse. A strong man rode on a large horse. On a large horse. ఓకే, ఒక బలమైన మనిషి ఒక పెద్ద గుర్రాన్ని స్వారీ చేశాడు. A strong man rode on a large horse. ఒక బలమైన మనిషి, మగ మనిషి ఒక పెద్ద గుర్రం మీద స్వారీ చేశాడు. ఓకే, యా. సో ఇక్కడ ఈ మనిషి అనేది నౌను. ఓకే, స్ట్రాంగ్, అతను బలంగా ఉన్నాడు అనేది అతని గుణాన్ని తెలుపుతోంది. అందువల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, గుణాలను తెలపచ్చు, ఆకృతి కూడా తెలపచ్చు. ఓకే, తర్వాత లార్జ్ హార్స్ అనేది నౌన్ అవుతుంది. ఇది ఒక ప్రాణి పేరు. తర్వాత అది పెద్దదిగా ఉంది, ఆకృతి తెలుపుతుంది. ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, దిస్ లార్జ్ is related to this noun. Similarly, this song is related to this man. Okay, man, the noun man. Okay, అదనమాట సంగతి. 4. A white dog ran after a black goat. A white dog. A white dog. A white dog ran after a black goat. ఓకే, ఒక తెల్ల కుక్క ఒక నల్ల మేక వెనకాల పరిగెత్తింది. ఆఫ్టర్ అంటే వెనకాల అని చెప్పుకోవాలి. అది ఓకే, రన్ ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ అది. ఓకే, రన్తో ఆఫ్టర్ వస్తూ ఉంటుంది. అది ఒక సందర్భం, ఆఫ్టర్ ప్రిపోజిషన్ రావడం. ఒక తెల్ల కుక్క ఒక నల్ల మేక వెనకాల పరిగెత్తింది అనమాట. అలా అర్థం చెప్పుకోవాలి. ఓకే, యా. సో ఈ డాగ్ అనేటువంటిది నౌను, అది తెల్లగా ఉంది అనేటువంటిది దాని రంగు తెలుపుతుంది, ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. తర్వాత ఈ వైట్ అనేది డాగ్ అనేటువంటి నౌన్కి సంబంధించింది. అట్లానే గోట్ అనేది ఒక ప్రాణి పేరు, నౌన్ అవుతుంది. ఈ బ్లాక్ అనేది దాని యొక్క రంగు తెలుపుతుంది, ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఈ ఎడ్జెక్టివ్ గోట్ అనేటువంటి నౌన్కి సంబంధించింది. ఓకే, తర్వాత లెట్స్ enter in the slide. Number 5. He is a young man. He is a young man. ఓకే, అతను ఒక యువకుడు. అతను ఒక యవనంలో ఉన్న మనిషి అంటే యువకుడు అని చెప్తాం కదా, అది. హీఈస్ ఏ యంగ్ మ్యాన్ అనేది నౌను, మనిషి పేరు. తర్వాత యంగ్, అతను యవ్వనంలో ఉన్నాడు, యువకుడు. ఓకే, అతని యొక్క వయసు గురించి చెప్తాం, అతని వర్ణిస్తోంది. ఓకే, గుణాన్ని చెప్తోంది అనమాట. అందువల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ఈ ఎడ్జెక్టివ్ మనిషి అనేటువంటి నౌన్కి సంబంధించింది. ఆర్ all the boys left the class. All the boys left the class. ఓకే, అందరూ మగపిల్లలు తరగతిని విడిచిపెట్టారు. అందరూ మగపిల్లలు తరగతిని విడిచిపెట్టారు. ఒక తరగతిలో లేరనమాట, అది ఎక్కడ అర్థం. ఓకే, ఈ ది బాయ్స్ అనేది ఏమిటి, నౌన్, మనుషుల పేరుగా నౌను. ఆల్ సైజ్ అని చెప్తోంది, అందరూ అని. అందువల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ది బాయ్స్ కి సంబంధించింది. తర్వాత 7. The old man spoke very kindly. The old man spoke very kindly. ఓకే, జనరల్గా ఆల్ ఓల్డ్ మెన్ స్పీక్ వెరీ కైండ్లీ. ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు, అగ్రనేతం ఏమిటి అధిపతిలాగా. ఓకే, యూజువల్లీ ఆల్ ఓల్డ్ మెన్ స్పీక్ వెరీ కైండ్లీ.
యా ది ఓల్డ్ మ్యాన్ స్పోక్ వెరీ కైండ్లీ. ఆ ముసలి మనిషి చాలా దయతో మాట్లాడాడు. మనిషి అనేటువంటిది నౌన్. నౌన్ మనిషి పేరు నౌన్ అవుతుంది. ఏ ఓల్డ్ అంటే అతని వయసు గురించి చెప్తోంది. ఓకే, అతను వర్ణిస్తోంది. అది అది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ఈ ఓల్డ్ అనేది మ్యాన్ కి సంబంధించింది. వెరీ కైండ్లీ. ఓకే, యా ఇన్ఫాక్ట్ ఇదేమవుతుందంటే ఈ హా! ఇక్కడ ఎలాగ మాట్లాడాలో వర్ణిస్తాం. దయతో మాట్లాడాడు. ది ఓల్డ్ మ్యాన్ స్పోక్ వెరీ కైండ్లీ. ఎలాగ మాట్లాడాడు ఆయన? చాలా దయతో. అందులో ఇది అడ్వర్బ్ అవుతుంది. తర్వాత తెలుసుకుంటాం. అతను మాట్లాడిన విధానం ఏమిటి? చాలా చాలా కరుణపూరితంగా, చాలా దయతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన విధం అందువల్ల ఇది అడ్వర్బ్ అవుతుంది. తర్వాత తెలుసుకుంటాం. ఓకే. తర్వాత 8. 8. Tell those men to go away. Tell those men to go away. Okay? Tell those men to go away. Okay? Yeah. So, యా ఎవేని ఎడ్జెక్టివ్‌గా కూడా చెప్పుకోవచ్చు. యాడ్వర్బ్ కూడా అవుతుంది. ఓకే. వాళ్ళని దూరంగా ఉండమను అంటే వాళ్ళు ఒక ఓకే. వా వా వాళ్ళు వాళ్ళెక్కడ ఉండాలో దాని గురించి చెప్తున్నాం. చెప్పమంటున్నాడు. టెల్ దోస్ మెన్ ఆహ్, ఆ మనుషులకి దూరంగా ఉండమని చెప్పు అంటున్నాడు. ఓకే. యూ టెల్ అని అర్థం అన్నమాట. ఇక్కడ దూరంగా ఉండడం అంటే వాళ్ళు ఏంటి వ వ ఇది ఎవరైతే చెప్తున్నారో అతని నుంచి దూరంగా ఉండడం. సో అది ఒక ప్లేసుల గురించి చెప్తోంది కనుక, వర్ణిస్తోంది కనుక ఏవే అంటే అడ్జెక్టివ్ అవుతుంది. యాడ్వర్బ్ కూడా అవుతుంది. తర్వాత తెలుసుకుంటారు. అది వాళ్ళు ఎలా వెళ్ళాలి? దూరంగా వెళ్ళిపోవాలి. అది యాడ్వర్బ్ కూడా అవుతుంది. క్రియ విశేషణం అవుతుంది. ఓకే. జరిగే ఈ క్రియను వర్ణిస్తుంది కనుక అది యాడ్వర్బ్ కూడా అవుతుంది. తర్వాత తెలుసుకుంటారు. 9. ది బ్యాట్ హ్యాస్ వెరీ సాఫ్ట్ వింగ్స్. ది బ్యాట్ హ్యాస్ ది బ్యాట్ హ్యాస్ వెరీ సాఫ్ట్ వింగ్స్. సాఫ్ట్ వింగ్స్. ఓకే. గబ్బిలానికి చాలా మెత్తనైన రెక్కలు ఉన్నవి. ఆ గబ్బిలము చాలా మెత్తని రెక్కలని కలిగి ఉన్నది. ఓకే. ఇది ఒక ప్రాణి పేరు గనుక నౌన్ అవుతుంది. ఓకే. సాఫ్ట్ వింగ్స్ వెరీ సాఫ్ట్. చాలా మృదువుగా ఇదంతా అడ్జెక్టివ్ అన్నమాట. ఓకే. ఆ రెక్కలు అనేది నౌన్ అవుతుంది మళ్ళా. ఓకే. ఒక భాగం పేరు గనక నౌన్ అవుతుంది. దాన్ని వర్ణిస్తోంది. మెత్తగా ఉన్నాయని. ఓకే. దాని ఉన్న స్థితిని తెలుపుతోంది కదా! వర్ణిస్తోంది. అందులో అడ్జెక్టివ్ అవుతుంది. ఇది దేనికి సంబంధించింది? వింగ్స్‌కి సంబంధించింది. అది. వింగ్స్ అనేటువంటిది నౌన్‌కి సంబంధించింది. 10. హి క్యారీస్ ఏ థిన్ స్టిక్. హి క్యారీస్ హి క్యారీస్ హి క్యారీస్ ఏ థిన్ స్టిక్. ఓకే. అతను ఒక పలుచని కర్రని తీసుకెళ్తున్నాడు. అతను ఒక పలుచని కర్రని, సన్న కర్రని తీసుకెళ్తున్నాడు. ఓకే. ఆహ్, ఆహ్, ఆ కర్ర అనేటువంటిదేమిటి? నౌన్. కర్ర అనేటువంటిది ఒక వస్తువు పేరు. అందులో నౌన్ అవుతుంది. అదెలా ఉంది? పల్చగా ఉంది. అందువల్ల ఇది అడ్జెక్టివ్. ఆ కర్రను వర్ణిస్తోంది. అందులో పల్చగా ఉందది. అందువల్ల ఇది అడ్జెక్టివ్ అవుతుంది. తర్వాత ఈ స్టిక్ అనేటువంటి నౌన్‌కి సంబంధించింది. ఓకే. తర్వాత 11. Rama is a clever boy. Rama is a clever boy. రాముడు తెలివైన పిల్లవాడు. రాముడు తెలివైన బాలుడుగా ఉన్నాడు అన్నమాట. ఓకే. యాహ్! బాయ్ అనేటువంటిది నౌన్. మనిషి పేరు. క్లెవర్. అదే క్లెవర్ ఎక్కువ రాస్తారు ఇక్కడ. క్లెవర్. యాహ్! రామ ఈస్ ఏ క్లెవర్ బాయ్. ఓకే. క్లెవర్ తెలివిగా ఉండడం అనేది ఏమిటి?
ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, అతని బుర్ర గురించి చెప్తోంది. ఓకే, అందువల్ల అతన్ని వర్ణిస్తుంది అనమాట గుణం. ఓకే, అందువల్ల క్లెవర్ అనేది ఎడ్జెక్టివ్ అవుతుంది. బాయ్ అనేటువంటి నౌన్కి సంబంధించింది. అది 12. దిస్ రూమ్ కంటైన్స్ 10 బాయ్స్. దిస్ రూమ్ కంటైన్స్ 10 బాయ్స్. ఓకే, దిస్ రూమ్ contains 10 boys. ఈ ఈ గదిలో 10 మంది మగ పిల్లల్ని కలిగి ఉన్నారు. కలిగి ఉంది. ఈ గది 10 మంది మగ పిల్లల్ని కలిగి ఉంది. అంటే ఈ గదిలో 10 మంది మగ పిల్లలు ఉన్నారు. ఈ 10 అనేటువంటిది సంఖ్యను తెలుపుతుంది. అందులో ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. దేనికి సంబంధించింది? బాయ్స్ అనేది మనుషుల పేరు, అందులో నౌన్. ఈ ఎడ్జెక్టివ్ ఈ నౌన్కు సంబంధించి, బాయ్స్ అనేటువంటి నౌన్ సంబంధించింది. 10 అనేది ఎడ్జెక్టివ్. ఓకే, తర్వాత 13. There are 2 books in the box. There are 2 books in the box. ఓకే, ఆ పెట్టెలో 2 పుస్తకములు ఉన్నవి. అది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. దేర్ అక్కడ అని చెప్పక్కర్లేదు. అక్కడ అంటే ఆ పెట్టెలో అనమాట. దేర్ ఆర్ 2 books in the box. ఆ పెట్టెలో 2 పుస్తకములు ఉన్నాయి. ఆ పెట్టెలో 2 పుస్తకాలు ఉన్నాయి అని చెప్తాం కదా, అది. ఓకే, ఇక్కడ 2 అనేది సంఖ్య, అందువల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. దేనికి సంబంధించింది? బుక్స్. ఇది ఒక ఓకే, వస్తువు పేరు, అందులో ఇది నౌన్ అవుతుంది. ఈ ఎడ్జెక్టివ్ ఈ బుక్స్ అనేటువంటి నౌన్ సంబంధించింది. ఓకే, దేర్ ఆర్ 2 books in the box. 10 అనేది 2 అనేది ఎడ్జెక్టివ్, బుక్స్ అనే నౌన్, ఈ నౌన్ సంబంధించింది ఎడ్జెక్టివ్. 2 అనేది బుక్స్ అనే నౌన్ కి సంబంధించింది. 14. Give me some rice. Give me some rice. Give me some rice. నాకు కొంచెం అన్నాన్ని ఇవ్వు అని చెప్పుకోవచ్చు. లేకపోతే నాకు కొన్ని బియ్యాన్ని ఇవి అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, రైస్ అంటే అన్నం అవుతుంది, బియ్యం అవుతుంది. ఓకే, అవి కొంచెం అన్నమాట. ఎన్ని? కొంచెం. ఇది క్వాంటిటీ చెప్తాను, సమ్ అనేది, అందువల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. రైస్ అనేది పదార్థం యొక్క పేరు, ఇది నౌన్ అవుతుంది. ఈ సమ్ అనేది రైస్ అనేటువంటి నౌన్ కి సంబంధించింది. ఓకే, 15. ది లాస్ట్ sentence of this subsection. Many men do like that. Many men, no. Many men do like that. ఓకే, చాలా మంది మెనీ మెన్, చాలా మంది మగవాళ్ళు దానిని ఇష్టపడతారు. మెనీ మెన్ డూ లైక్ దట్. చాలా మంది మగవారు దానిని ఇష్టపడతారు. డూ లైక్ తప్పు ఇది ఖచ్చితంగా చెప్తున్నాడు అనమాట. ఓకే, అది సంగతి. అందులో డూ లైక్ స్ట్రెస్ చేసి చెప్తున్నాడు. ఓకే, సో మెనీ అనేది ఏమిటి? సైజ్ అని తెలుపుతుంది. ఎంతమంది మనుషులు అనేది ప్రాణుల పేర్లు నౌన్ అవుతుంది. మెనీ అనేది సైజ్, ఎంతమందో చెప్తారు. చాలా అనేది పరిమాణాన్ని చెప్తాం, అందువల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ఈ ఎడ్జెక్టివ్ మెన్ అనేటువంటి నౌన్ సంబంధించింది. రైట్, యా. సో విత్ దిస్ we complete the subsection B. Right, tomorrow we'll deal with exercise. We'll deal with which one? Exercise 8A. Okay, yeah. So please practice whatever I have taught today. You must practice, and you should keep on revising the old lessons that I have already done. ఓకే, మీరు ఈ గ్రామర్లో త్వరగా ఉండాలి అంటే పాత పాఠాలని అనుమానం వచ్చినప్పుడల్లా వల్లి వేసుకుంటూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ఓన్లీ టెక్నిక్ టు లెర్న్ సంథింగ్ స్ట్రాంగ్. ఓకే, అండ్ థరలీ. రైట్, యా. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్ ద్వారా నన్ను అడగండి. రైట్, ఐ విల్ ట్రై టు సాల్వ్. ఓకే, సో దీంతో ఇవాళ పాఠాన్ని నేను ముగిస్తాను. రైట్, ప్లీజ్ like, share and subscribe. I value
the comments of each of you, and of course, on your responses, criticism, and so on. Please feel free to comment, right? Thank you very much. God bless you all.